హరిహర వీరమల్లో అయితే డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. చాలా లాంగ్ బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాబోతున్న సినిమా. అది కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీఎంగా ఉండి మేజర్ చంద్రకాంత్తో ఎన్టీ రామారావు గారు వచ్చారు. దాని తర్వాత ఒక పదవిలో ఉండి ఇంతవరకు ఎవరు సినిమాలు తీయలేదు. జస్ట్ డిప్యూటీ సీఎంగా ఉండి మన పవన్ కళ్యాణ్ గారు తీసిన అప్పుడు కృష్ణంరాజు గారు కూడా మినిస్టర్లో ఉన్నా కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు కానీ హీరోగా చేయలేదు. జస్ట్ ఇదే పవన్ కళ్యాణ్ గారు రీఎంట్రీ అనుకోవచ్చా లేదా సినిమాలు ఒక 3 సినిమాలు లైన్లో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఇంకా లాస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ సినీ కెరీర్లో ఎప్పుడు టచ్ చేయలేని జోనర్ టచ్ చేశారు హరిహర వీరమల్లు. ఎందుకంటే ఎప్పుడు ఫ్యాంటసీ అంటే ఒక యూత్కి మెసేజ్ మాదిరి ఒక ఎప్పుడు స్టైలిష్గానే తీశారు సినిమాలు ఆయన. అదే ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ మూవీతో రాబోతున్నారు. అది కాకుండా ఈ మధ్య ఈ హరిహర వీరమల్లుకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఎప్పుడో చావా సినిమా రాక ముందే షూటింగ్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో వెళ్ళిపోవడం ఆ బిజీలో వల్ల రాలేదు కాబట్టి ఈ సినిమాని వెనక పెట్టేసినారు. కాబట్టి చావా రావడం వల్ల చావా స్టోరీ దీని ఇంచుమించు అంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, అది అక్కడ శివాజీ గారు జరిగింది. కానీ ఈక్వల్ టు చూసుకుంటే మొఘలుల మీద మన ఇండియన్స్ అంటే ఎలా పోరాడారు, అప్పుడు ఈ ఇండియన్స్ కూడా మతాలు కూడా ఎలా సపోర్ట్ చేశారు అనేది కూడా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తుంది. ఆయన బ్యాక్ సైడ్ అనేక వేషధానంలో చాలామంది కనబడుతున్నారు ట్రైలర్లో. ఎందుకంటే చాలా వేషధానంలో అంటే వాళ్ళు కూడా సపోర్ట్ ఎలా ఇచ్చారు, ఒక ఆయన సైనాధిపతి ఒక రాజ్యాన్ని ఎలా కాపాడారు. ఎందుకంటే మీకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఆ పోస్టర్ సేమ్ కొంచెం ఖైదీ 150లో చిరంజీవి గారు కూర్చుంటారు కదా జనాల మీద, అంటే కొట్టిన తర్వాత కాయిన్ ఫైట్ ఉంది కదా, ఆ టైప్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక స్టిల్ రిలీజ్ చేశారు. చూడాలి, ఎందుకంటే యుద్ధ వాతావరణం మూవీ కాబట్టి ఇప్పుడు హిస్టారికల్ మూవీస్ని ఇప్పుడు ప్రజలు చాలా లైక్ చేసే సమయంలో ఒక హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ గారు క్లీన్ హిట్ అందుకుంటారా? ఎందుకంటే అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా అన్ని యావరేజ్ స్టార్తోనే లేదా హిట్ టాక్తోనే సూపర్ డూపర్ హిట్ క్లీన్ హిట్ అంటే అందరికి నచ్చే విధంగా జస్ట్ వకీల్ సాబ్ అక్కడ నిలబడిపోయింది. కాబట్టి ఈ సినిమా అదొకటి ట్రైలర్ కూడా తొందరలో అనౌన్స్మెంట్ చేస్తారంట కదా, అదొకటి ఎక్స్పెక్టేషన్స్ ఉంది ట్రైలర్స్ అంటే. టీజరే కొంచెం అందరికీ హిస్టారికల్ మూవీ ఏముంటుంది అన్నారు, ట్రైలర్లో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు అందులో క్రేజ్ ఉన్న బాలీవుడ్ హీరో విలన్ కమ్ హీరో బాబిడేల్ గారు ఉన్నారు కాబట్టి బాబిడేల్ గారికి కూడా ఇప్పుడు చాలా సపోర్టివ్గా విలన్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి బాబిడేల్కి ఎలా ఉంటుంది కూడా ఆయన మొఘల్ ఔరంగజేబ్గా చేశారు అని టాక్ ఉంది. చూడాలి ఎలా అగర్వాల్కి అండ్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా అండి. ఎందుకంటే నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇంతవరకు హిట్టే లేదు. అలాంటి నిధి అగర్వాల్కి ఈ సినిమా చాలా బూస్ట్ ఇస్తుందని, ఈ సినిమా తర్వాత ఇంకా అవకాశాల కోసం వెయిట్ చేయాలని. ఇంకా మొన్న సాంగ్ వచ్చింది కదా హనుమాన్ సాంగ్, ఎలా అనిపించింది? బాగుంది. ఒక హిస్టారికల్లో ఒక ఎలివేషన్స్ ఎలా అనిపించినాయి అలాగే, ఎందుకంటే ఆ సాంగ్లో హీరో క్యారెక్టరైజేషన్ అన్ని చూపించారు కిరవాణి గారు. ఎందుకంటే హీరో మొఘలుల్ని ఎలా కొట్టారు, ఆయన తోడు ఎవరెవరు నిలిచారు, అండ్ మన సైనాధికారుల రాజ్యంలో ఎలా కలుపుకుంటూ పోయారు, మొఘలుల్ని ఎలా అంతమొందించారు అనేది ఒక ఇంట్రడక్షన్ సాంగ్, అంటే ఒక క్యారెక్టర్ ఎక్స్టాబ్లిషన్ సాంగ్గా ఇది చూపించడం జరిగింది. ఈ సాంగ్ కూడా చాలామందికి బాగాలేదు సాంగ్ అంటే తెర మీద చూస్తే, ఎందుకంటే మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ సాంగ్ వస్తే చాలా బాగా ఎలివేషన్ అవుతుందని నా అభిప్రాయం. హరిశంకర్ది స్టార్ట్ అవ్వచ్చు, మొన్న ఫోటో కూడా వచ్చింది భగవత్. ఏంటంటే ఆల్రెడీ మీరు న్యూస్ ఇప్పుడు June 12 ఇది అయిపోతే దసరా కల్లా ఓజీ రెడీ అవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఓజీ షూటింగ్లో ముంబైలో జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడం జరిగింది అన్నారు. కాబట్టి చూడాలి, ఈ షెడ్యూల్తో అంటున్నారు. చూడాలి ఎంతవరకు ఏది నిజమవుతుందో. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అల్లరి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా పండగే పండగ. అంటే ఈ బ్యాక్ టు బ్యాక్ మధ్యలోనే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కూడా ఉంది కాబట్టి దసరా దీపావళి కల్లా అది వస్తుంది. మళ్ళీ జనవరి సంక్రాంతికి అనిల్ రావిపూడి చిరంజీవి అంటే మెగా మానియా మెగా ఫ్యామిలీకి ఫుల్ ఒక జోస్ ఇస్తుందని నా అభిప్రాయం. ఓకేనా.